ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ మీకు తెలియని ఎన్నో కొత్త వంటకాలను మీకు ఎంతో రుచికరంగా చేసి చూపిస్తూ ఉంటుంది అమ్మ చేతి వంట. సో ఈరోజు కూడా మీ అందరికీ నచ్చేలాగా ఒక సూపర్ ఎమ్మీ టేస్టీ రెసిపీతో సిద్ధంగా ఉంది. ఏంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక సూపర్ ఎమ్మీ రెసిపీ చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రవీణ గారు. సూపర్. సో ఈరోజు ఏం చేస్తున్నారు? మా ఈరోజు బార్లీ టమాటో పొంగల్. బార్లీ టమాటా పొంగల్, రైస్ లేకుండా పొంగల్. వావ్. సో అయితే చాలా వెరైటీగా ఉంటుంది. టేస్ట్ ఏమో మీరే చెప్పాలి. మీరు తిన్నాక మీరే చెప్తారు. అవునా? సో అదే అనమాట. ఏం చేస్తున్నామో తెలిసిపోయింది కదా. బార్లీ టమాటా పొంగల్ తయారు చేయబోతున్నాము. మరి కావాల్సిన పదార్థాలన్నింటినీ చూసేద్దాం. బార్లీ టమాటా పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బార్లీ, చెర్రీ టమాటాలు, నెయ్యి, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, ఉడికించిన పెసరపప్పు, పసుపు, ఇంగువ, జీడిపప్పు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. బార్లీ ఏంటో కొంచెం నానపెట్టేసుకుని ఉడికించుకోవాలి. నీళ్ళంతా స్ట్రెయిన్ చేసేయాలి. ఆ నీళ్ళని మనం వేరే ఏదైనా మనం వాటర్ లాగా తాగొచ్చు, అంబలి లాగా చేసుకోవచ్చు, అలా వాడుకోవచ్చు. అలా చేయాలి. బట్ వాటర్ అంతా ఇంకొక రెసిపీకి ఉంచుకొని ఉడికించిన బార్లీ బాగా నానపెట్టి మెత్తగా ఉడకాలి. కుక్కర్లో చాలా టైం పడుతుంది ఉడకడానికి. మెత్తగా పొంగల్ కాబట్టి మెత్తగానే. పొంగల్ అంటే అసలు జారుగా, అన్నం అయితే అసలు ఇలా చిన్నపిల్లలకి పెట్టేయాలి అలా ఉంటుంది కదా. సో అలా బార్లీ మెత్తగా ఉడకాలి. సో రెడీగా ఉంది మనకి. కడాయి పెట్టేసుకుందాం. అలాగే పెసరపప్పు కూడా ఉడికించి వట్టిపప్పు. బార్లీ మళ్ళీ పెసరపప్పు టైం డిఫరెంట్ కాబట్టి విడివిడిగా ఉడికించుకోవాలి. కొంచెం నెయ్యి వేయండి ప్రవీణ. సో టమాటోస్ వచ్చేసి చెర్రీ టమాటోస్ నాకు భలే ఇష్టం ప్రవీణ గారు. ఎప్పుడు కనిపించినా నేను దీంట్లో నార్మల్ టమాటో ప్లేస్లో చెర్రీ టమాటోస్ వాడతాను. ఇది లేకపోతే నార్మల్ టమాటో వాడుకోవచ్చు. సో ఒకటిని మనం ఆఫ్ చేద్దాం అనమాట. ఒక ప్లేట్ నెయ్యిలో మనం ఈ ఉడికించిన పప్పు వేయాలి. వేసి టమాటోస్ ఒకటే మనకి కొంచెం ఉడకాలి. పప్పు ఉడికిపోయింది, బార్లీ ఉడికిపోయింది. పప్పు కొంచెం నెయ్యిలో వేయించుకొని ఉడికించుకున్నా చాలా బాగుంటుంది. అలా చేయకపోతే ఇలా చేయాలి. టమాటో పొంగల్ అన్నాం కాబట్టి టమాటోస్ ఎక్కువ పడుతుంది. సో చెర్రీ టమాటాలు అయితే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందేమో కదా. టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇంకొకటి కొంచెం పల్చగా ఉంటే ఆ కుకింగ్ టైం కూడా చాలా తక్కువ అయింది. నార్మల్ టమాటోస్ స్కిన్ కొంచెం పల్చగా ఉంటుంది. ఇదే వాడాలని ఏం లేదు ప్రవీణ. నార్మల్ టమాటోస్ని చాలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఓకే. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి అలాగే లంచ్కి బాగుంటుంది. నైట్ కొంచెం అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే బార్లీ కొంచెం టైం టేకింగ్ కదా డైజెషన్. కొంచెం ఉప్పు వేసి టమాటోస్ కొంచెం సాఫ్ట్ అవ్వాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకాలి. ఇంకా ఉల్లిపాయలు అలా ఏం ఉండవు అనమాట. పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. కారం కూడా చాలా తక్కువే ఉంటుంది. మిరియాల పౌడర్ మనం వేస్తాం ఇందులో. సో ఇది ఒట్టిదే బాగుంటుందా? ఏమైనా కాంబినేషన్ పెరుగు రాయితాతో బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్ గా బాగుంటుంది. లేకపోతే పల్లి చట్నీ. సో బ్రేక్ఫాస్ట్ టైంలోనే తింటాం కాబట్టి పల్లి చట్నీ రైతా కాంబినేషన్. ఇది రైస్ లేకుండా బార్లీతోనే, ప్యూర్ బార్లీతోనే. మరీ సాఫ్ట్గా కావాలంటే ఒకసారి మనం మిక్సీలో కొంచెం అలా తిప్పేసిన కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కదా, అది కూడా ఇంకా బాగుంటుంది అన్నమాట.
సో బాగా మెత్తగా తినాలి పొంగల్ అనుకునే వాళ్ళు ఒక్కసారి మిక్సర్ టక్కన అలా అని తీసే. ఎందుకంటే బార్లీ ఎంత ఉడికించినా అలాగే కనిపిస్తాయి కదా ప్రవీణ గారు, అందువల్ల. సో టమాటోస్ కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు అన్నీ వేసేద్దాం. పసుపు. ఇప్పుడు ఎంత బార్లీకి ఎంత? 1 కప్, 1:1 ఈక్వల్. మిరియాల పొడి కొన్ని, ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాను, కొన్ని పోపులు వేస్తాను. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడికించు. సో ఒకసారి చూద్దామా? బాగా ఉడికిపోయింది. ఇది కొంచెం ఆరిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది, కావాలంటే కాస్త పలచగా ఉన్నా బాగానే ఉంటుంది. అవును, పలచగా ఉన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం ప్రవీణ. సో ఇది పక్కన పెట్టాను. అయితే ఫస్ట్ నెయ్యి వేయాలి కదా, మొత్తం వేసి. జీడిపప్పు. సో ఇప్పుడు నార్మల్ చేసుకునే మనం బియ్యం పొంగల్ చేసుకుంటాం కదా, దాంట్లో కూడా ఈ టమాటోస్ బాగుంది. ఈ టమాటాలా? సో ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని మిరియాలు, కొంచెం ఇంగువ. ఓకే, ఇంగువ కొంచెం ఎక్కువ ఉన్నా బాగానే ఉంటుంది. అలాగే ఈ చెర్రీ టమాటోస్ అలా కొంచెం అలా నెయ్యిలో కొంచెం టాస్ అవుతే, లేదు ఆఫ్ చేసేయండి ఇప్పుడు చాలు, అంతే. సో కలిపేసాం కదా, సో ఇప్పుడు డిష్ అవుట్ చేస్తాం. చల్లగా తాగేది తప్పితే, చల్లగా ఏమన్నా జ్యూస్ తాగుదామా, మజ్జిగ తాగుదామా అలా తప్పితే తినేవన్నీ వేడిగానే బాగుంటాయి. సో ప్రవీణ గారు, వేడిగా బార్లీ టమాటో పొంగల్ రెడీ అయిపోయింది, టేస్ట్ చూసాం. ఓకే, చాలా టేస్టీగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే పొంగల్ అంటే మనకి మిరియాల ఫ్లేవరే బాగుంటుంది. ఈవెన్ బార్లీ టమాటా పొంగల్లో కూడా ఆ ఫ్లేవరే పొంగల్కి ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అది మిస్ అవ్వలేదు. అది గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. రైస్తోనే పొంగల్ తినగలం, పొంగల్ ఇష్టం ఉన్న వాళ్ళ అబ్బాయి ఏం చేయాలి, రైస్ తినబుద్ధి కావట్లేదు అనుకున్నప్పుడు బార్లీతో ట్రై చేయండి, అద్భుతంగా ఉంది. చాలా హెల్దీ కూడా, చాలా మంచిది కూడా. కాబట్టి డెఫినెట్గా ఈ రెసిపీ మీరు అందరు తయారు చేసుకొని రుచి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. బార్లీ టమాటా పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బార్లీ, చెర్రీ టమాటాలు, నెయ్యి, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, ఉడికించిన పెసరపప్పు, పసుపు, ఇంగువ, జీడిపప్పు. బార్లీ టమాటా పొంగల్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. ఈ లోపుగా చెర్రీ టమాటాల్ని కట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నెయ్యి వేడెక్కిన దానిలో మనం ముందుగా ఉడికించిన పెసరపప్పు వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత అందులో కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి సరిపడినంత ఉప్పు వేసి మూత పెట్టి బాగా ఉడికించాలి. తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టి ఉడికించుకున్న బార్లీని కూడా వేసేసి కొద్దిగా పసుపు, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు వేసి మళ్ళీ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు, బార్లీ గింజలు అన్ని మొత్తం బాగా మరలా ఉడికి పొంగల్లాగా అయింది అనిపించిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని మరొక పాన్ పెట్టి దానిలో నెయ్యి వేసుకొని వేడికిన వెంటనే కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. దాని తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొన్ని మిరియాలు, కొద్దిగా ఇంగువ వేసి ఫైనల్ గా కొన్ని టమాటా చెర్రీని అలా తాలింపులో వేసుకొని ఆ తాలింపు మొత్తాన్ని మనం ఉడికించిన బార్లీ టమాటా పొంగల్లో వేసుకొని తాలింపును బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన బార్లీ టమాటా
టమోటా పొంగల్ రెడీ. సో వనమాల గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇంత టేస్టీ ఎమ్మి రెసిపీ మా అందరికి చెప్పినందుకు. థ్యాంక్ యూ ప్రవీణ గారు. సో చూసారు కదా బార్లీ టమోటా పొంగల్ ఎలా తయారు చేసామో. చాలా చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. తప్పకుండా మీరు అందరూ తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.